Praise God. So it's good that we are in God's presence మనం దేవుని సన్నిధిలో ఉన్నాం, అది on మంచిదే. this festival day. ఈ యొక్క పండుగ దినాన I believe the greatest festival is being in God's presence, దేవుని సన్నిధిలో ఉండటమే గొప్ప పండుగ అండి. hearing God's word for our lives. మన జీవితం కొరకు దేవుని వాక్యాన్ని We are వింటూ living in end time days. మనం అంత్య దినాల్లో జీవిస్తూ ఉన్నాం. Things in the world are going from bad to worse. ఈ లోకంలో అన్ని కూడా చెడు నుంచి దారుణంగా మారిపోతూ Every ఉన్నాయి. day all the countries saying World War III is going to come. ప్రతి దేశం కూడా ప్రతిరోజు చెప్తూ ఉన్నారు మూడవ ప్రపంచ యుద్ధం All the రాబోతుంది. countries are becoming mad. అన్ని దేశాలు కూడా పిచ్చివైపోతూ Every country wants to fight. ప్రతి దేశం కూడా పోరాడాలని America కోరుకుంటుంది. wants to fight with Russia. అమెరికా రష్యాతో India wants to పోరాడాలనుకుంటుంది. fight with Pakistan. భారతదేశం పాకిస్తాన్ తో పోరాడాలనుకుంటుంది. Every country is becoming mad. ప్రతి దేశం కూడా So పిచ్చిదైపోతుంది. what does it mean? దాని అర్థం ఏంటి? When everyone loses their control, ప్రతి ఒక్కరు వారి అధికారాన్ని each of these కోల్పోతుంది. nations have terrible chemical bombs. ఈ దేశాలన్నిటికీ కూడా భయంకరమైన అణుబాంబులు They ఉన్నాయి. only release those bombs, ఆ రసాయన బాంబులు వాడు విడుదల చేస్తే every humanity will be destroyed. ప్రతి జీవి కూడా మనిషి కూడా We నశించిపోతారు. are in those kind of days. మనము ఆ విధమైన రోజుల్లో That's ఉన్నాం. why it is so important for us to come running regularly, frequently into God's house. అందుకనే నిత్యము తరచుగా పరిగెత్తుకుంటూ దేవుని మందిరంలోకి రావడం చాలా ప్రాముఖ్యమైనది. I remember telling you earlier also, it happened really. నిజంగా ఇది జరిగింది. ఇంతకు ముందు కూడా మీతో చెప్పినట్లుగా నాకు జ్ఞాపకం ఉంది. The carbide company, that chemical gas, Bhopal gas, it suddenly started leaking from some kind of plant. ఒక ప్లాంట్ నుంచి ఈ భోపాల్ గ్యాస్ అనేది లీకేజ్ అయిందండి. And it happened on a Sunday. ఇది ఆదివారం రోజున జరిగింది. And many people who inhaled that gas, చాలా మంది ఆ యొక్క గ్యాస్ ని వాయువుని they పీల్చుకున్నారు. lost their eyesight, వారు కను దృష్టి కోల్పోయారు, they died. వారు చనిపోయారు. Many people perished because of that gas. చాలా మంది నశించిపోయారు ఆ వాయువు వలన. But the good news is, కానీ on శుభవార్త Sunday, ఏంటంటే all those who were in the house of God, ఆదివారం దేవుని మందిరంలో ఉన్న not వారందరూ one person lost their sight, ఒక్కరు కూడా వారు కనుచూపును not one కోల్పోలేదు. person died. ఒక్క వ్యక్తి కూడా చనిపోలేదు. Shout aloud, hallelujah. బిగ్గరగా హల్లెలూయా I'm telling you, చెప్తారు. the end time days, God is going to prove between those who are His people and who are not His people. ఈ అంత్య దినాల్లో దేవుడు ఆయన ప్రజలు కాని వారికి మధ్య వ్యత్యాసాన్ని Today, if you say you're చూపించబోతున్నాడు. God's child, you must be in God's house on any kind of service day we have. మనకు కలిగి ఉన్న ఏ ఆరాధన సమయమైనా నువ్వు దేవుని బిడ్డవని చెప్పుకున్నట్లయితే నువ్వు దేవుని We మందిరంలో don't know ఉండాలి. when calamity will come. మనకు తెలీదు విపత్తు ఎప్పుడు We don't వస్తుందో, know when tribulation will come. ఎప్పుడు సమస్య వస్తుందో We మనకు don't know when తెలీదు. Jesus will come. ఎప్పుడు యేసు ప్రభు వస్తారో మనకు Jesus తెలీదు. said, I am coming quickly. యేసు ప్రభు చెప్పారు నేను త్వరగా రాబోతున్నాను. I believe Jesus will come when we have either a Bible study day or a Sunday morning service day. నేను నమ్ముతున్నాను మనకు బైబిల్ స్టడీ రోజునైనా లేక ఆదివారం ఉదయకాలపు ఆరాధన రోజునైనా యేసు ప్రభు But we వస్తారు. must be always eager to be coming running to God's house. కానీ మనం దేవుని మందిరానికి ఎల్లప్పుడూ రావడానికి ఆసక్తి కలిగి ఉండాలి. The devil will try to give a lot of entertainments to us. చాలా విలాసాలు ఇవ్వడానికి We అపవాది should not get ప్రయత్నిస్తూ attracted ఉంటాడు. to those entertainments and lose the hunger and the appetite to come to God's house. ఆ యొక్క విలాసాలను చూసి దేవుని మందిరానికి రావడానికి ఆకలిను ఆసక్తిని మనం కోల్పోకూడదు. So tonight I'm going to share with you a very important topic. ఈ రాత్రి చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని నేను That we should be పంచుకోబోతున్నాను. diligent to come to God's house. దేవుని మందిరానికి రావడానికి మనం ఆసక్తి To కలిగి hear ఉండాలి. His word on a regular basis. ఆయన వాక్యాన్ని నిత్యము వినున్నట్లుగా What I say, we must be diligent. మనం ఆసక్తి కలిగి We ఉండాలి. must be eager మనము చాలా to అత్యాసక్తితో come ఉండాలి. running to God's house దేవుని మందిరానికి on a రావడానికి regular basis. నిత్యము తరచుగా Hear God's word. దేవుని వాక్యాన్ని వినడానికి. Today many people get the mistake, oh, I'm hearing pastor's word. నేను పాస్టర్ గారి మాట వింటున్నానని చాలా మంది తప్పు చేస్తూ Pastor ఉంటారు. only the microphone. ఆ పాస్టర్ కేవలం ఈ మైక్రోఫోన్ Have వంటి you seen వారు. the microphone? మైక్రోఫోన్ చూసారండి ఈ మైక్? Can you hear my voice? ఇప్పుడు స్వరం Can you వినగలుగుతారు? hear? Can you hear? వినగలరండి? No, pastor, I can't hear, pastor. లేదు పాస్టర్ గారు నేను Now వినలేకపోతున్నాను. can you hear me? ఇప్పుడు వినగలరా? Can you hear me? Say, oh yes, అవును పాస్టర్ గారు. I am that. పాస్టర్ గారు కూడా అలాంటి వారు. Who's speaking through me? నా ద్వారా ఎవరు మాట్లాడుతున్నారు? Jesus. యేసు ప్రభు మాట్లాడుతున్నారు. God. దేవుడు We are మాట్లాడుతున్నారు. only donkeys. కేవలం గాడిదలం మాత్రమే మేము. In the book of Numbers, God spoke through a donkey. సంఖ్యాకాండంలో తెలుసంటే ఒక గాడిద ద్వారా దేవుడు మాట్లాడారు. To warn or to prevent the foolish prophet called Balaam.
బిలాము అనే ఆ వెర్రి ప్రవక్తను సరిచేయడానికి. Know the story? మీకు కథ తెలుసండి? Do you know the story? Yes or no? తెలుసండి కదా. Donkey started speaking. ఆ గాడిద మాట్లాడడం ప్రారంభించింది. Why you are beating me so badly? ఎందుకు నువ్వు ఇంత దారుణంగా నన్ను కొడుతున్నావు? He said, I beat you because you are not listening to me. నువ్వు నా మాట వినట్లేదు అందుకే కొడుతున్నాను. Donkey said, you are not listening to what God is speaking to you. దేవుడు నీతో ఏం చెప్తున్నాడో అది నువ్వు వినట్లేదు అని If చెప్తుంది ఆ I గాడిద. only went according to your instructions, you would have been destroyed. నీ సూచన ప్రకారం నువ్వు వెళ్తే నువ్వు నశించిపోయేవాడివి. Hallelujah. హల్లెలూయా. Yes, God's children. ఈ రోజు దేవుని బిడ్డలుగా Never get into this sense of complicity. Oh, His word, His voice. అతని మాట, అతని స్వరం అనేటువంటి ఆ ఆలోచనలోనికి రాకండి. All that we do is spend time in prayer. మేము చేసేదన్నా ఏంటంటే ప్రార్థనలో We సమయాన్ని spend గడుపుతాం. time in prayer. The pastor. పాస్టర్ గారు We ప్రార్థనలో spend సమయం, time with His word. ఆయన వాక్యంతో సమయాన్ని So whatever గడుపుతారు. He deposits into our heart, మా హృదయాల్లోనికి ఆయన ఏదైతే whatever He deposits in నింపుతారో, our mouths, మా నోట్లోనికి ఏదైతే ఆయన నింపుతారో that's what we'll speak. అది మాత్రమే మేము మాట్లాడతాం. Hello, hallelujah. దగ్గరగా హల్లెలూయా We చెప్తాం. must be eager to receive it. దాన్ని పొందుకోవడానికి మేము ఆసక్తి So కలిగి you see ఉండాలి. what Paul is saying. If you go with me to 1 Corinthians chapter 1, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలోనికి వెళ్ళినట్లయితే Verse- పౌలు గారు ఏం చెప్తున్నారో verse చూద్దాం. 21. 21వ వాక్యంలో I'm reading the revised version. Revised version, my girl, listen to me. It says, it pleased God through the folly of what we preach to save those who believe. Again I tell you, it pleased God ఇది దేవునికి ఇష్టమవుతుంది. through the folly of what we preach. మేము ఏదైతే బోధిస్తున్నామో అది You listen to what I'm saying. Something then you won't catch it. It pleased God ఇది దేవునికి through ఇష్టమవుతుంది. the folly of what we are preaching మేము ఏది బోధిస్తున్నామో అది to save those who believe. నమ్మిన వారిని రక్షించడానికి. See, it's a very big verse over the verse 21. 21వ వాక్యం చాలా పెద్దగా ఉంది. Some people, no, if you read that entire chapter, some people are making fun of Paul. Hey, your message is foolishness, man. పౌలుని చూసి కొద్దిమంది అతను వెక్కిరిస్తూ ఉన్నారు. నీ You're వర్తమానం speaking చాలా foolishness, man. వెరితనం మాట్లాడుతున్నావు అంటూ ఉన్నారు. What does Paul say? Yes, we might preach foolishness to you. పౌలు గారు అంటున్నారు మేము మీకు వెరితనంగానే ఉండొచ్చు, But if you choose to believe the word of కానీ God, దేవుని వాక్యాన్ని మీరు నమ్మడానికి then నిర్ణయించుకున్నట్లయితే it is going to be divine salvation for you. అది మీకు దైవికమైన రక్షణగా మారుతుంది అంటూ ఉన్నారు. Say aloud, hallelujah. హల్లెలూయా. See, if you look at a radio, రేడియో చూసినట్లయితే radio. If you tune it to the correct frequency, you can hear the news correctly. సరైన ఫ్రీక్వెన్సీని పెడితే దాంట్లోనికి మీరు సరిగా You వినగలుగుతారు. say, no, I want to keep half this side, half that side. లేదు సగం అటు సగం ఇటు పెడతాను Then అనుకుంటే you can't hear the news properly. అప్పుడు వార్తలు మీరు సరిగా But if you వినలేరు. really want to hear the news, మీరు నిజంగా వార్తలు tune it వినాలనుకుంటే correctly, సరిగ్గా దాన్ని you పెట్టాలి. hear the news. మీరు వార్తలు So వినగలుగుతారు. also, అలాగే if we are eager to hear the word of salvation, రక్షణ మాటను మీరు వినాలని we are ఆసక్తి eager to hear the కలిగినట్లయితే, word of deliverance, విడుదల కలిగించే మాటలు మీరు వినాలని God will speak to you. దేవుడు మీతో మాట్లాడతారు. Say aloud, hallelujah. బిగ్గరగా హల్లెలూయా So today as చెప్పండి. God's ఈ children, రోజు దేవుని you బిడ్డలుగా know the reason why all this is happening, ఇదంతా జరగడానికి కారణం ఏంటంటే because we are in an entertainment saturated culture. మనము ఈ విలాసాలతో నిండిపోయిన సంస్కృతిలో ఉన్నాము. Entertainment saturated culture విలాసాలతో నిండిపోయిన సంస్కృతి where attention levels are very small. మన దృష్టి అనేది ఏకాగ్రత అనేది చాలా చిన్నగా ఉంటుంది. I don't know if you all see Instagram and Facebook. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో మీరు చూసారో You లేదు, scroll. మీరు ఇలా స్క్రోల్ చేస్తూ There's one ఉంటారు. interesting song, interesting music. We'll watch that for a long time. అక్కడ ఆసక్తికరమైన మ్యూజిక్ గాని పాట గాని ఉంటే ఎక్కువసేపు If there's చూస్తాం. some very dull song, అది నీరసంగా ఉన్న పాట, someone talking very softly, lowly, చాలా నెమ్మదిగా తక్కువ స్వరంతో what we do, మాట్లాడుతూ our finger will immediately remove and go away. మన యొక్క వేలు త్వరగా దాన్ని తీసేస్తుందండి, వెళ్ళిపోతుంది. Hallelujah. Hallelujah. So what does it mean? దాని అర్థం ఏంటి? We don't have time to listen to those things. ఆ విషయాలు వినడానికి మనకు సమయం లేదు. Hallelujah. Hallelujah. Today we are in entertainment saturated moments. మనము విలాసాలతో నిండిపోయిన క్షణాల్లో People ఉన్నాము. don't have enough of time to listen. వినడానికి సరైన సమయము లేదు, సరిపోయిన సమయం ప్రజలకు. I remember in old time days, పాతకాల రోజుల్లో నాకు pastors preach జ్ఞాపకం for ఉంది. minimum 1 hour or 2 hours. They'll preach the word of God. తక్కువగా గంట 2 గంటలు
బోధకులు పాస్టర్ గారు బోధించేవారు. What happened in today's modern world? కానీ ఈ నవనూతనమైన ఈ లోకంలో ఈ రోజు They have so many other programs to go for. ఇంకా అనేకమైన ప్రోగ్రాములు ఉండటం వల్ల Please వెళ్ళడానికి cut it down. దయచేసి తగ్గించండి, Cut it down. తగ్గించండి, Cut it down. We తగ్గించండి. have no time. మాకు సమయం లేదు. Tell us in 10 minutes time. 10 నిమిషాల్లో చెప్పేయండి మాకు. Tell us in 15 minutes time. 15 నిమిషాల్లో చెప్పేయండి. Hallelujah. See, we have come to those kind of days. ఆ విధమైన రోజుల్లోనికి మనం People వచ్చేసాం. want to hear more of pleasure ఎక్కువ ఇష్టమైనది more than వినాలనుకుంటున్నారు. hearing the real word of God. నిజమైన దేవుని వాక్యాన్ని వినడం కంటే ఎక్కువగా So today as God's children, ఈరోజు దేవుని we బిడ్డలుగా are living in those kind of time. ఆ సమయాల్లో మనం జీవిస్తూ ఉన్నాం That is ఈరోజు. why it is important for us to understand అందుకని ఇది ప్రాముఖ్యమైనది మనకు అర్థం what is చేసుకోవడం. God's divine priority for you and me. నీ ఎడల నా ఎడల దేవుని ప్రాముఖ్యత ఏంటి అని. Hallelujah. హల్లెలూయా. Today we are going through so many problems in our life. ఈ రోజు మనం అనేకమైన సమస్యలు గుండా వెళ్తూ ఉంటాం. Yes or no? అవునా కదా? You go to a doctor, get a doctor, 1 minute time, please tell me what's my problem, give me an injection and set me right in 1 minute time, doctor. Can you do that? డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు 1 నిమిషంలో నాకు నా సమస్య ఏంటో దానికి ఇంజెక్షన్ ఇచ్చేయండి, 1 నిమిషంలో సరి చేసేయండి అని చెప్పగలరండి మీరు? Is it possible? అది సాధ్యం అవుతుందా? Sit down, my dear, please sit down here. లేదు, దయచేసి కూర్చోండి. Go and check now, go to what this test, ఈ టెస్ట్ కి వెళ్ళు, go for that test, ఆ టెస్ట్ కి వెళ్ళు, go for ECG, ఈసీజీ కి go వెళ్ళు, for sugar test, షుగర్ టెస్ట్ కి go వెళ్ళు, for blood test. బ్లడ్ టెస్ట్ కి వెళ్ళు. Hey, what doctor, within 5 minutes tell me my result. లేదు లేదు డాక్టర్ 5 నిమిషాల్లో నా ఫలితాలు చెప్పండి. Not possible. అది సాధ్యం కాదు. Hallelujah. హల్లెలూయా. Only when you go to hospital we know to have patience. హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు మాత్రమే మనకు ఆ సహనం Comes to the house వస్తుంది. of God, quickly finish it fast. దేవుని మందిరానికి వచ్చినప్పుడు త్వరగా అయిపోవాలంట. Hallelujah. హల్లెలూయా. We must understand what is God's priority. దేవుని యొక్క ప్రాముఖ్యత ఏంటో What is అర్థం God's చేసుకోవాలి. priority for your healing? నీ స్వస్థతకు దేవుని What is ప్రాముఖ్యత God's ఏంటి? priority for your deliverance? నీ విడుదలకు దేవుని What is ప్రాముఖ్యత God's ఏంటి? priority for your నీ salvation? రక్షణకు దేవుని ప్రాముఖ్యత ఏంటి? Say aloud, hallelujah. Hallelujah. We as God's children, ఈ రోజు దేవుని we must know బిడ్డలుగా that God has ordained the preaching of His word ఆయన దేవుని వాక్యపు బోధను దేవుడు నియమించాడు. to be the primary means of grace దేవుడి యొక్క ప్రాధాన్యమైన కృపకు for your healing, నీ స్వస్థత for కొరకు, your deliverance, నీ యొక్క విడుదల and కొరకు, for your నీ salvation. రక్షణ కొరకు. Hallelujah. హల్లెలూయా. Look at the life of Jesus. యేసు ప్రభు జీవితాన్ని He చూస్తే still didn't go and put his hand and heal people. ఆయన వెంటనే వెళ్ళి ఆయన చేపెట్టి ప్రజలు Read స్వస్థపరిచారు. Matthew, Mark, Luke, John. మత్తయి, మార్కు, లూకా, He యోహాను first చూస్తే preached the word, ఆయన మొదట దేవుని వాక్యాన్ని బోధించాడు. asked people to repent of their sins, ప్రజలు వారి పాపం నుంచి then పశ్చాత్తాపడమని only కోరాడు. prayed for the sick. అప్పుడే రోగుల మీద రోగుల కొరకు ప్రార్థించాడు. Yes or no? అవునా కదండి? So also God's priority to pour His grace upon our మన lives జీవితం మీద దేవుని కృపను కుమ్మరించడానికి దేవుని ప్రాముఖ్యత is to preach His word. ఆయన వాక్యము బోధించడము. Say aloud, hallelujah. హల్లెలూయా. That is why today we must not be casual towards the word of God. అందుకని దేవుని వాక్యం ఎడల మనం ఏమాత్రం కూడా చులకన స్వభావంతో We must ఉండకూడదు. be diligent. మనం ఆసక్తి We కలిగి must ఉండాలి. be eager. మనం చాలా We must అత్యాశక్తితో be ఉండాలి. excited ఉత్సాహభరితంగా ఉండాలి. to come and hear the word of God. వచ్చి దేవుని వాక్యాన్ని వినడానికి. Because one word from God ఎందుకంటే దేవుని యొద్ద నుంచి ఒక్క మాట can change your entire destiny. నీ జీవిత గమ్యాన్నంతటినీ మార్చివేస్తుంది. Say aloud, hallelujah. బిగ్గరగా హల్లెలూయా Today you చెప్పు. must say, I should not get impatient. ఈ రోజు నువ్వు చెప్పాలి, నేను ఏమాత్రం అసహనంగా When you come to ఉండకూడదు. God's house, నేను దేవుని మందిరానికి be వచ్చినప్పుడు as relaxed as possible. ఎంత సాధ్యమైనంత Be విశ్రాంతిగా as ఉండండి. eager as possible. సాధ్యమైనంత ఆసక్తిగా Because you ఉండండి. won't know when God is going to speak to you. ఎందుకంటే మీకు తెలియదు దేవుడు ఎప్పుడు మీతో మాట్లాడతారు. Hallelujah. హల్లెలూయా. But you must be eager for the word. కానీ మీరు దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి I ఉండాలి. remember when I came to Hyderabad in the initial part of our life, we were going through a lot of financial problems. నా జ్ఞాపకం ఉందండి, మేము హైదరాబాద్ వచ్చిన కొత్తలో చాలా ఆర్థిక Terrible సమస్యలు, financial mess. ఆర్థికమైన ఇబ్బందిలో నేను I ఉన్నాను. knew only one thing. నాకు ఒక విషయం No మాత్రం one can తెలుసు, solve my problem. నా సమస్యను ఎవ్వరూ తీర్చలేరు. Only Jesus. యేసు ప్రభు No మాత్రమే. other place can solve my problem. మరే స్థలము కూడా నా సమస్య Only తీర్చలేదు. His house. ఆయన మందిరం మాత్రమే. Hallelujah. Hallelujah. Every Friday and every Sunday I'll run with my Bible to the house of God. ప్రతి శుక్రవారం ప్రతి ఆదివారం నా బైబిల్ తీసుకుని దేవుని మందిరానికి I పరిగెత్తేవాడిని. was mad.
నేను చాలా పిచ్చివాడిగా Lord, I want you ఉండేదాన్ని. to speak to me. నువ్వు నాతో Show me where I'm going wrong. నేను ఎక్కడ తప్పు Why am I in this financial mess? నేను ఎందుకు ఈ ఆర్థికమైన How can I come out of this mess? ఈ గందరగోళం నుంచి నేను ఎలా బయటకు Every day I'll రాగలను? pray and go to the house of God. నేను ప్రతిరోజు దేవుని మందిరానికి వెళ్ళి So as I ప్రార్థించేవాడిని. keep going to the house of God, నేను దేవుని మందిరానికి వెళ్తూ hearing the ఉండగా word of God, దేవుని వాక్యాన్ని వింటూ God ఉండగా started to speak to me. దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించాడు. Hallelujah. Because హల్లెలూయా. no, God never brings us in vain to his house. దేవుని మందిరానికి ఆయన ఏమాత్రం వ్యర్థంగా He మనల్ని knows your తీసుకురాడు. pain. నీ యొక్క బాధ He ఆయనకు knows తెలుసు. your suffering. నీ యొక్క నొప్పి ఆయనకు But he తెలుసు. also wants to know, will you be patient to come again and again to hear his word? ఆయన వాక్యాన్ని వినడానికి మరలా రావడానికి నువ్వు ఎంత సహనం కలిగి ఉన్నావు ఆయన చూడాలని Say కోరుకుంటున్నాను. aloud, hallelujah. బిగ్గరగా హల్లెలూయా It took me చెప్తాను. some time, amen. ఇది నాకు కొంచెం సమయం It never తీసుకుంది. happened immediately. వెంటనే అదేం But as I జరగలేదు. went again and again, నేను మరలా వెళ్తూ ఉండగా God started speaking to me through his word. ఆయన వాక్యం ద్వారా దేవుడు నాతో He మాట్లాడడం was showing me what's ప్రారంభించాడు. my condition through his word. ఆయన వాక్యం ద్వారా నా స్థితి ఏంటో ఆయన And he was showing చూపించాడు. me the solution for my condition through his word. ఆయన వాక్యం ద్వారా నా స్థితికి పరిష్కారాన్ని కూడా ఆయన So once I చూపించాడు. got the solution, నాకు ఒకసారి పరిష్కారం I వచ్చిన started తర్వాత using that word in my life. నా జీవితంలో ఆ వాక్యాన్ని ఉపయోగించడం Slowly ప్రారంభించిన by తర్వాత slowly, all the financial mess started to go away. నెమ్మదిగా నా ఆర్థిక సమస్యలు ఆర్థిక గందరగోళం అంతా పోవడం Say ప్రారంభించింది. aloud, hallelujah. బిగ్గరగా హల్లెలూయా By చెప్తాను. God, we are free from all our mess. ఆ దేవుని కృప ద్వారా ఈ రోజు మేము ఆ గందరగోళం అంతటి నుంచి We are విడుదల flowing పొందాం. with God's spirit of success. దేవుని యొక్క విజయవంతపు ఆత్మలో మేము ప్రవేశిస్తూ Because we ఉన్నాం. took the time to go to God's house Yes. again and again to hear his word. ఎందుకంటే దేవుని మందిరానికి దేవుని వాక్యం వినడానికి మరలా వెళ్ళడానికి మేము సమయం తీసుకున్నాం So as కనుక God's children, కాబట్టి దేవుని we బిడ్డలుగా should be diligent. మనము ఆసక్తి We కలిగి should ఉండాలి. be eager మనం అత్యాసక్తితో ఉండాలి. hear the word of God again and again. మరలా దేవుని వాక్యాన్ని వినడానికి. Praise God. So we look at one instance in the book of Acts, అపొస్తలుల కార్యముల గ్రంథంలో ఒక సంఘటన మనం చూద్దాం. showing you about a person who was in a mess in his life, ఆయన జీవితంలో గందరగోళంలో ఉన్న వ్యక్తిని but చూపించబోతున్నాను. because he had the right attitude towards God's word, దేవుని వాక్యం ఎడల సరైన వైఖరి కలిగి ఉండటం వలన God అతడు did a great miracle for him. దేవుడు ఆయన కొరకు గొప్ప అద్భుతాన్ని So kindly చేశాడు. open your Bibles to the book of Acts chapter 4. అపొస్తలుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయంలోనికి బైబిల్ Acts తెరుద్దాం. chapter 4. అపొస్తలుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 14. Sorry, not 4. 14. 14వ Acts అధ్యాయము. chapter 14. అపొస్తలుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము. Hallelujah. Yes. And we are looking at verse 8 and verse 9. 8-9 వాక్యాలు మనం చూస్తూ Sister ఉన్నాం. Deepika will read loudly in English. Acts 14. A certain man Just go read Telugu. at Lystra, important to in his feet, being a cripple from his mother's womb, who never had walked. And the same heard Paul speak who steadfastly, beholding him, and receiving that he had faith to be healed. Amen. Okay, read Telugu. లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉన్నాడును, నడవలేక కూర్చుండి ఉండువాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరు చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించి, నీ పాదమును మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పి. So look at verse 8. 8వ వాక్యాన్ని చూడండి. While Paul and Silas was in Lystra, there was a man who came with a crippled feet who had been that way from birth. ఆయన పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక వ్యక్తి లుస్త్రాలో పౌలు శీలలు మాట్లాడుతుండగా అక్కడ ఉన్నట్టు What's his చూస్తాం. condition? ఆయన స్థితి He ఏంటి? is a crippled man who has never walked right from the time from his mother's womb అతని తల్లి గర్భం నుండే అతను నడవలేని వ్యక్తి till his present day. ఇప్పటి వరకు ఈ రోజు వరకు నడవలేదండి. So you find that this man is going through a terrible problem. భయంకరమైన సమస్య గుండా ఈ వ్యక్తి వెళ్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. Hallelujah. Hallelujah. See, today as God shall we always say, Pastor, you don't know my problem. ఈ రోజు దేవుని బిడ్డలుగా మనం I చెప్తుంటాం, am going పాస్టర్ through గారు this problem, that నాకు- problem, Pastor. నాకు ఈ సమస్య ఉంది ఆ సమస్య ఉంది That's మీకు why I cannot తెలియదు. listen, Pastor. అందుకనే పాస్టర్ గారు నేను We వెళ్ళలేను. should not give lame excuses. మనం కుంటి సాగులు చెప్పకూడదు. Whatever problem we are going through, మనం ఏ సమస్య గుండా never వెళ్తున్నప్పటికీ lose your eagerness and excitement to hear God's word. దేవుని
వాక్యాన్ని వినడానికి మీ ఆసక్తి ఉత్సాహాన్ని ఏమాత్రం కోల్పోకూడదు. Say aloud, hallelujah. బిగ్గరగా హల్లెలూయా చెప్తారు. Today we always say, oh, I'm not educated, that's why I can't hear God's word. ఈ రోజు మనం ఎప్పుడు చెప్తుంటాం, నేను చదువుకోలేదు అందుకే దేవుడి వాక్యాన్ని You వినలేదు. don't require education. మీకు చదవక్కర్లేదండి, You need excitement. మీకు ఉత్సాహం కావాలి, You need to have eagerness. ఆసక్తి కావాలి. Look at me, verse 9. 9వ వాక్యాన్ని చూడండి. Acts 14. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 9వ He వాక్యం. was listening as Paul preached, and Paul noticed him and realized he had faith to be healed. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించడు. See, he was listening. అతడు వింటూ ఉన్నాడు. చూడండి, You have to underline the word listening. మీకు దగ్గర పెన్నట్లయితే దాని కింద Today, listening తీసుకోండి. is very, very important. ఈ రోజు వినడం అనేది చాలా We ప్రాముఖ్యమైనది. can be physically present, మనము భౌతికంగా ఇక్కడ but ఉండొచ్చు, mentally absent. కానీ మానసికంగా ఇక్కడ ఉండమండి. Why do I say that? నేను ఎందుకు అలా We'll be sitting చెప్పాను? over here, ఇక్కడ మీరు you'll be కూర్చుంటున్నారు, wondering what's happening at home, ఇంట్లో ఏం జరుగుతుందో what food I have to eat ఆలోచిస్తారు. tonight, ఈ రాత్రి నేను ఏం what I'm తినాలి, going to do tomorrow. రేపేంటి, So what happens? ఏం జరుగుతుంది? The word can't do any work in our lives. అలా జరుగుతున్నప్పుడు దేవుని వాక్యం మనలో ఏ కార్యం Whenever you జరిగించలేదు. come to God's నువ్వు house, దేవుని మందిరానికి ఎప్పుడు tell వచ్చినా yourself, మీతో మీరు చెప్పుకోవాలి, I'm switching off my mobile, నా ఫోన్ నేను స్విచ్ ఆఫ్ or I'm చేస్తున్నాను, turning off my mobile to silent mode. లేక సైలెంట్ మోడ్ లో అయినా పెడుతున్నాను. Nothing should disturb me from hearing the voice of my God. నా దేవుని యొక్క స్వరాన్ని వినడం నన్ను ఏది ఆపకూడదు అని చెప్పాలి. Hallelujah. హల్లెలూయా. If you go for all these big conference and training sessions, ఈ పెద్ద పెద్ద కాన్ఫరెన్స్లకి ట్రైనింగ్ సెషన్లకు మీరు వెళ్తే the trainer will say, ట్రైనర్ చెప్తాడు, I want all of you to switch off your mobiles. మీ ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేయాలని కోరుకుంటున్నాను, Or put it in the silent mode. లేక సైలెంట్ లో పెట్టండి I అని don't want చెప్తాడు. any disturbance. ఏ డిస్టర్బెన్స్ You know ఉండకూడదు what I'm going అంటాడు. to teach you all. ఎందుకంటే నేను ఏదైతే It మీకు is going to చెప్తున్నాను change you all. అది మిమ్మల్ని అందరినీ So when you use మార్చిపోతుంది. those words, immediately switch off the mobile. ఆ మాటలు వినగానే వెంటనే వాళ్ళు మొబైల్ స్విచ్ Why? ఆఫ్ Because they చేస్తారు. paid 500 rupees or 1000 rupees as entrance fee. ఎందుకంటే వారు లోపలికి వెళ్ళడానికి ప్రవేశ So they రుసుము want to 500 1000 get రూపాయలు the కట్టింటారు. maximum out of the trainer. ఆ ట్రైనర్ నుంచి ఎక్కువ పొందుకోవడానికి ప్రయత్నిస్తారు. Today we are coming for free of cost. ఈ రోజు మనం ఏమీ లేకుండా But ఉచితంగా something వస్తున్నాం, very life transforming is coming for us. కానీ చాలా జీవితాన్ని రూపాంతరపరిచేది మన కొరకు వస్తుంది. Hello, hallelujah. What of God says he was listening. దేవుని వాక్యం తెలియజేస్తున్న అతను వింటూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Today if you are listening eagerly to the word of ఈ God, రోజు ఆసక్తితో నువ్వు దేవుని వాక్యాన్ని you వింటున్నట్లయితే know God's eyes from above will be noticing you. పైనున్న దేవుని యొక్క కనులు నిన్ను గుర్తిస్తాయి. Hallelujah. హల్లెలూయా. Today you must always understand there is a God who's watching every moment of us in the house of God. దేవుని మందిరంలో జరిగే ప్రతి క్షణాన్ని కూడా దేవుడు గమనిస్తూ ఉన్నాడని మీరు Hallelujah. తెలుసుకోవాలి. Today we are very casual, ఈ రోజు మనం చాలా చులకనగా ఉంటాము, very indifferent. చాలా వ్యత్యాసంగా God ఉంటాము. will oh, she's casual. Okay, why do I bless her? దేవుడు అంటాడు, ఈమె చాలా చులకనగా ఉందిగా, నేను She's ఎందుకు indifferent. Why ఆశీర్వదించాలి? should I speak to her? ఎందుకు ఆమె వ్యత్యాసంగా ఉంది, నేను ఎందుకు మాట్లాడాలి? Hallelujah. హల్లెలూయా. Have you seen the life of Bartimaeus? భర్తమయ్య జీవితాన్ని He చూశారు. knew his pain. ఆయన బాధ ఆయనకి తెలుసు. What was his pain? ఆయన బాధ ఏంటి? My world is dark for many years. చాలా సంవత్సరాలుగా నా I లోకమంతా want చీకటిమయం. back my sight. నా కంటి చూపు నాకు తిరిగి కావాలి. So I'm not going to keep quiet. నేనేమాత్రం మౌనంగా ఉండను. Shout it loudly. ఆయన బిగ్గరగా What అరిచాడు. was he doing? ఏం చేస్తున్నాడు ఆయన? Drawing the notice of Jesus to him. యేసు ప్రభు యొక్క గుర్తింపును ఆయన వైపు తెచ్చుకుంటూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Today we must know how to attract the attention of Jesus to us. యేసు ప్రభు యొక్క దృష్టిని ఎలా ఆకర్షించుకోవాలో నువ్వు తెలుసుకోవాలి. Say aloud, hallelujah. If you know how to attract the attention of Jesus to you, యేసు ప్రభు యొక్క దృష్టిని ఎలా ఆకర్షించుకోవాలో every నీకు service will be తెలిసినట్లయితే a miracle working service for ప్రతి you. ఆరాధన కూడా నీకు అద్భుతాలు చేసే ఆరాధనగా Say ఉంటుంది. aloud, hallelujah. దగ్గరగా హల్లెలూయా So what చెప్తాం. happened? This man in Acts chapter 14 verse 9, he was listening very eagerly. ఇక్కడ అపోస్తల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 9వ వాక్యంలో ఉన్న వ్యక్తి ఆసక్తితో పౌలు I మాటలు don't know వింటూ how many ఉన్నాడు. people are listening to Paul preaching. పౌలు బోధలు ఎంతమంది వింటున్నారో నాకు తెలియదు. I think around 500 or 1000 people have been there listening to the word of God. దేవుని వాక్యాన్ని వింటూ 500 మంది 1000 మంది ఉన్నారేమో నాకు Because Paul తెలియదు. was having a mighty ministry. ఎందుకంటే పౌలు గారు గొప్ప పరిచర్య కలిగి ఉన్నాడు. But as he was preaching
preaching, కానీ ఆయన బోధిస్తూ ఉండగా the Lord was telling to Paul, పౌలుతో ప్రభువు చెప్తున్నాడు, hey Paul, పౌలు look at that man. ఆ వ్యక్తిని చూడు, Look at that man. ఆ వ్యక్తిని చూడు. Hallelujah. హల్లెలూయా. See, as a preacher, ఒక బోధకుడుగా I would like to see people who are listening to me. నా మాట వింటున్న వారినే నేను If someone is not listening, I చూడాలనుకుంటున్నాను. will not even look at them. ఎవరైతే వింటలేదో వారి వైపు Why? చూడను కూడా చూడండి. Because they are a distraction to me. వారు నాకు పరధ్యానాన్ని కలిగించేవారుగా ఉన్నారు. But here is this man, కానీ ఈ వ్యక్తి crippled man. కుంటి వ్యక్తి. Hallelujah. హల్లెలూయా. Just like Anamani sitting with the legs folded on the chair. You are sitting like that way and listening. ఆ శక్తితో వింటూ ఉన్నాడు అతను. Hallelujah. హల్లెలూయా. Even though he could not swing his legs down, అతని కాళ్ళు క్రిందకి but వేలాడలేకపోయినా still his neck was stretched out. అయినప్పటికీ అతని మెడ వంచి వింటూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. And what was happening? ఏం జరుగుతుంది? God was telling Paul, Paul, దేవుడు చెప్తున్నాడు, పౌలు పౌలు see that man. ఆ వ్యక్తిని చూడు, See that man. ఆ వ్యక్తిని చూడు. Hallelujah. I'm Hallelujah. telling you, when you come fully prayed up, ప్రార్థించుకుని మీరు సంపూర్ణంగా You come with వచ్చినట్లయితే eagerness. ఆసక్తితో Lord, మీరు I want you to speak to me. దేవా నువ్వు నాతో Lord, I want you to bless me. నువ్వు నన్ను I want you to ఆశీర్వదించాలని heal me. నువ్వు నన్ను If you స్వస్థపరచాలని spend some కోరుకుంటున్నాను. time in prayer in your house, మీ ఇంట్లో కొద్ది సమయం నువ్వు ప్రార్థనలో గడిపినట్లయితే I tell you, the eyes of Jesus will be on you. యేసు ప్రభు యొక్క కన్నులు నీ మీదనే ఉంటాయి. Say aloud, hallelujah. బిగ్గరగా hallelujah. Whatever word comes from this pulpit, ఈ పుల్పిట్ నుంచి వచ్చే ఏ it will be మాట all for you. అదంతా కేవలం నీ కొరకే ఉంటుంది. Lift your hands, say aloud, hallelujah. చేతులు బిగ్గరగా Because hallelujah God has చెప్పండి. no favorites. ఎందుకంటే దేవునికి ఇష్టలు అన్నవారు If లేరండి. you are eager for God, నువ్వు దేవుని కొరకు ఆసక్తి you are eager for His word, ఆయన వాక్యం కొరకు ఆసక్తి He will come to you. ఆయన నీ యొద్దకు He వస్తాడు. will speak to you. ఆయన నీతో He will మాట్లాడతాడు. bless you. ఆయన నిన్ను You ఆశీర్వదిస్తాడు. believe it, say aloud, hallelujah. God has no favorites at all. దేవునికి ఏమాత్రం ఇష్టలైన వారు లేరు. Hallelujah. హల్లెలూయా. God didn't have a favorite. He blessed Bartimaeus because he was eagerly crying to God. దేవునికి ఇష్టం లేరు కనుక భర్తిమయ్య ఆసక్తితో దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన So here we find ఆశీర్వదించాడు. Acts chapter 14 verse 9. అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయం 9వ వాక్యంలో Paul is చూస్తే noticing this man. పౌలు ఈ వ్యక్తిని గుర్తిస్తా Verse ఉన్నాడు. 9 says he realized he had faith to be healed. అక్కడ 9వ వాక్యంలో తెలియజేస్తుంది స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉందని గ్రహించాడంట పౌలు గారు. Can anyone see faith? విశ్వాసం చూడగలరండి ఎవరైనా? Just can you see faith? విశ్వాసం చూడగలరా మీరు? Where, Pastor? Where's your faith, Pastor? ఎక్కడుంది పాస్టర్ గారు మీ Is విశ్వాసం? it in your pen? మీ పెన్లో ఉందా Or your mic? లేక మైక్ లో ఉందా? Can you see faith? మీరు విశ్వాసం చూడగలరండి? No. లేదు. Yes or no? అవునా కాదా? What does verse 9 say? కానీ 9వ వాక్యం ఏం తెలియజేస్తుంది? Paul noticed this man, పౌలు ఈ వ్యక్తిని గుర్తించాడు, realized గ్రహించాడు. that he had faith to be healed. స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉన్నదని. Say aloud, hallelujah. బిగ్గరగా హల్లెలూయా We are చెప్దాం. God's children. ఈ రోజు దేవుని బిడ్డలుగా When you are full of God's word in your heart, నీ హృదయంలో దేవుని వాక్యంతో నిండుకొని when you are ఉన్నట్లయితే full of eagerness to connect with God, దేవునితో అనుసంధానం చేయబడడానికి నువ్వు సంపూర్ణంగా your faith also will be bubbling inside. ఆసక్తితో ఉన్నట్లయితే నీ విశ్వాసం కూడా నీ ఉబ్బికుతూ ఉంటుంది నీ Hallelujah. లోపల. If you look at a bike, బైక్ if చూసినట్లయితే it has only little petrol, కొంచెం పెట్రోల్ it will ఉన్నట్లయితే make different noise. అది ఒక వ్యత్యాసమైన శబ్దం చేస్తుంది. But if bike is full of petrol, కానీ నీ బైక్ లో నిండా పెట్రోల్ ఉంటే smoothly going, different noise. It is only little bit grrr, 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 grrr. చెప్పండి పిల్లలు చెప్పండి గుర్ర గుర్ర. చిన్న కొంచెం But పెట్రోల్ it is ఉంటే full, అది tank full means brum brum brum. ట్యాంక్ ఫుల్ గా ఉంటే ఆ విధమైన శబ్దం Well, చేస్తుంది. hey, tank full man. అప్పుడు ట్యాంక్ ఫుల్ గా ఉంది But it makes అనుకుంటా. a grrr 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 everyone. ఆ విధమైన శబ్దం చేసినట్లయితే డబ్బులు లేదు పెట్రోల్ లేదు. So God also knows who's full of faith, who has no faith. విశ్వాసంతో నింపబడిన వారెవరు, విశ్వాసం లేకుండా So the వారెవరు word of దేవునికి God says, తెలుసు. Paul noticed that man దేవుని వాక్యం తెలియజేస్తుంది పౌలు ఆ వ్యక్తిని Realized గుర్తించాడు, and గ్రహించాడు. he was full of faith. అతను సంపూర్ణంగా విశ్వాసంతో Today as ఉన్నాడని. God's children, ఈ రోజు దేవుని బిడ్డలుగా God is no respecter of person. దేవుడు ఏమాత్రం వ్యక్తిని Today గౌరవించేవాడు it's not, కాదని. what the small church, only little people here, what is going to happen? ఇక్కడ ఏం జరుగుతుంది? చిన్న సంఘము కొద్ది మంది God ఉన్నారు. will look at numbers to bless you. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సంఖ్యను చూడండి. He looks at your faith to bless you. నిన్ను ఆశీర్వదించడానికి నీ విశ్వాసాన్ని చూస్తాడు ఆయన. Hallelujah. దగ్గరగా హల్లెలూయా And చెప్తాడు. if I go to 1,000 member congregation, only God will bless me. కొంతమంది చెప్తూ ఉంటారు కొన్నిసార్లు 1000 మంది ఉన్న సంఘానికి వెళ్తేనే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు.
చూస్తాడు ఆయన. looks at your faith to bless you. నిన్ను ఆశీర్వదించడానికి ఆయన నీ విశ్వాసాన్ని చూస్తాడు. Clap your hands, say Lord, hallelujah. బిగ్గరగా హల్లెలూయా That is why చెప్పండి. today you must know. అందుకని ఈ రోజు మీరు If you want తెలుసుకోవాలి. your miracle, నీ అద్భుతం కావాలని నువ్వు కోరుకున్నట్లయితే spend time in prayer. ప్రార్థనలో సమయాన్ని గడుపు. Spend time and say, Lord, I want you to speak to me. నువ్వు నాతో మాట్లాడాలని Lord, I want to hear కోరుకుంటున్నావు. your word. నీ వాక్యాన్ని I want to వినాలని hear your కోరుకుంటున్నావు. నీ voice. స్వరాన్ని I want వినాలని your కోరుకుంటున్నావు. touch. నీ యొక్క తాకిడి నాకు కావాలి ప్రభువా. Hallelujah. హల్లెలూయా. If you are desperate, నువ్వు ఆసక్తి కలిగి ఉన్నట్లయితే no devil can stop your miracle. నీ అద్భుతాన్ని ఏ అపవాది ఆపలేడు. Shout aloud, hallelujah. హల్లెలూయా That is what చెప్పండి. happened to this man. ఈ వ్యక్తికి అదే What జరిగింది. God says, Paul realized this man had faith to be healed. ఈ వ్యక్తి స్వస్థత పొందుటకు విశ్వాసం ఉండేనని పౌలు So గ్రహించి you see, Acts chapter 14 verse 9. అపోస్తలుల కార్యములు 14:9 చూస్తే Look at verse 10. 10వ వాక్యం చూడండి. Paul called to him. పౌలు అతన్ని పిలిచాడు. What did Paul tell him? పౌలు ఏం చేశాడు అతనికి? Hey man, stand up. మనిషి లే అని చెప్పాడు. Huh? What did he say? ఏం చెప్పాడండి? What did he say? తెలుగు చదివి. ఏ లేచండియా, లేచి నిలబడు. లేచి నిలబడు అన్నమని, లేచి నిలబడు. How pastor, I am already both my legs are tied up on the top of the chair. How will I లేచి నిలబడు? I will fall down on the ground. లేచి నిలబడంటే నా కాళ్ళు పైకి పెట్టుకుని ఉన్నాను, నేను ఎలా లేచి నిలబడగలుగుతాను? నేను కిందకి Just like పడిపోతాను. అన్నమని. And Paul, hey, లేచి నిలబడు. పౌలు అంటున్నాడు నాలాగే కూర్చుని ఉంటే లేచి నిలబడని What చెప్తున్నాడు. you will say అన్నమని? వద్దు పాస్టర్, లేదు పాస్టర్. I can't sit stand, but I am already tied up with my legs on top. How will I come down? నేను ఎలా నిలబడగలుగుతాను? నేను పైన పెట్టుకున్నాను కాళ్ళు అని Get చెప్తాను. this picture. Start the. He's a crippled man. ఒకసారి గుర్తించండి, ఇది మీ మనసులోనికి రావండి. Hallelujah. అతను కృంటి వ్యక్తి. I don't know how short his legs were. అతని కాళ్ళు ఎంత చిన్నగా ఉన్నాయో నాకు తెలియదు. Hallelujah. Whenever you get crippled, sometimes your legs get deformed. కొన్నిసార్లు ఈ కుంటిగా ఉన్నప్పుడు Sometimes you won't have proper legs to stand also. నువ్వు నిలబడడానికి సరిగా కాళ్ళు ఉండవు, So when ఆకారం Paul said, ఉండదు. hey, man, stand up. ఇటువంటి వ్యక్తితో పౌలు అంటున్నాడు లేచి నిలబడు అంటున్నాడు. Someone read that verse for me, verse 10. 10వ వాక్యం చూడండి. అనుమతి తెలుగు. నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతను గంతులు వేసి నడవసాగెను. English చదవండి. Acts 14:10. Said with a loud voice, stand up on thy feet, and he leaped and walked. Amen. That's enough. See, hey, stand up on your feet. నీ పాదములు నిలిపి నిలవబడు అని చెప్తున్నారు. You see, this man was so eagerly listening to the word ఈ వ్యక్తి చాలా ఆసక్తితో దేవుడి that వాక్యాన్ని already he was వింటున్నాడు. having pictures of standing up. నిలబడే దృశ్యాలు అతను చూస్తూ ఉన్నాడండి. Getting the point? మీకు అర్థమవుతుందండి See, విషయం? today God knows what mess you are going through in your life. నీ జీవితంలో ఎటువంటి గందరగోళం గుండా వెళ్తున్నావో But దేవుడికి as you తెలుసు. keep praying in faith, కానీ విశ్వాసంతో నువ్వు ప్రార్థిస్తూ ఉండగా, as you come being prepared in faith, విశ్వాసంతో సిద్ధపడి వస్తూ you ఉండగా, will not see pictures of problems. నువ్వు సమస్యలతో ఉన్న దృశ్యాన్ని చూడవు You will కానీ see pictures of you coming out of problems. ఆ సమస్య నుంచి బయటకు వచ్చే దృశ్యాన్ని నువ్వు చూస్తావు. Shout aloud, hallelujah. దగ్గరగా హల్లెలూయా Today, as చెప్తావు. God's ఈ children, రోజు దేవుని బిడ్డలుగా that is the difference between people who have faith, విశ్వాసంతో ఉన్న ప్రజలకు people who don't have faith. విశ్వాసంతో లేని ప్రజలకు don't have వ్యత్యాసం faith. ఉంది. ప్రజలు విశ్వాసంతో లేని You ask ప్రజలు. them, how is your financial? Well, pastor, nothing is happening. Everything is bad, bad, bad. ఈ ఆర్థిక సమస్యలు ఎలా ఉన్నాయంటే ఏం జరగట్లేదు పాస్టర్ గారు, అంతా చెడ్డగా But చెడ్డగా you talk to a చెడ్డగానే person who ఉంది. has faith. విశ్వాసం ఉన్న Even though you might వ్యక్తితో not have మాట్లాడితే much, ఎక్కువ but you say, లేకపోయినప్పటికీ praise the Lord. దేవుడికి వందనాలు, Things are going well. అన్ని బాగున్నాయి, Praise the Lord. దేవుడికి I'm వందనాలు, moving forward. నేను ముందు కొనసాగుతున్నాను. Hallelujah. హల్లెలూయా. Their confession is different. వారి ఒప్పుకోలు వ్యత్యాసంగా Their ఉంటుంది. body language is different. వారి యొక్క భావాలు చాలా వేరుగా ఉంటాయి. Say aloud, hallelujah. Hallelujah. That is why it's so important. You got to constantly be building up your faith. అందుకనే నీ విశ్వాసాన్ని నిత్యము స్థిరంగా In కట్టుకోవడం 2026, ప్రాముఖ్యమైనది. your faith should not be down. నీ 2026 సంవత్సరంలో నీ విశ్వాసం క్రింది స్థాయిలో ఉండకూడదు. rising, అది rising, పెరుగుతూనే ఉండాలి, పెరుగుతూనే Hallelujah. ఉండాలి. If your హల్లెలూయా. faith is rising, నీ విశ్వాసం పెరుగుతున్నట్లయితే your miracles will come quickly for you in Jesus. యేసు నామములో నీ అద్భుతాలు త్వరగా నీ యొద్దకు Say వస్తాయి. aloud, hallelujah. బిగ్గరగా That is hallelujah why you must come again and again to God's house. అందుకనే దేవుడి మందిరంలోనికి మీరు Don't say, మరలా Pastor, మరలా Sunday came, Pastor, I cannot come again. నేను ఆదివారం వచ్చాను పాస్టర్ గారు, మరలా నేను రాలేనని What does the word చెప్పకూడదు. of God say? దేవుడి వాక్యం ఏం Faith తెలియజేస్తుంది? comes by hearing and hearing again. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. వినుట క్రీస్తుని గురించిన మాట వల్ల మరలా వినుట వల్ల కలుగుతుంది. మరలా రండి, రావాలి. మరలా రండి.
Don't say one time enough, pastor. ఒకసారి చాలు పాస్టర్ గారు అని చెప్పకండి. See, God wants to build your faith దేవుడు నీ విశ్వాసాన్ని Build your కట్టాలి. faith నీ విశ్వాసాన్ని so that He can కట్టినప్పుడు give the miracle for you. అలా కట్టి నీకు అద్భుతాన్ని ఆయన Say ఇవ్వాలనుకుంటున్నాడు. aloud, hallelujah. దగ్గరగా హల్లెలూయా See, when Paul told this man, stand up on your feet, ఎప్పుడైతే పౌలు గారు నీ యొక్క కాళ్ళ మీద నిలవబడమని చెప్పాడో, because his faith was at an all-time high. ఆయన యొక్క విశ్వాసము అత్యున్నతంగా The ఉండడం వల్ల moment that word hit his ear, ఏ క్షణమైతే ఆ మాట అతని చెవి I తాకిందో, believe the miracle would have touched his leg. నేను నమ్ముతున్నాను అద్భుతం అతని కాళ్ళను తాకిందని. Say aloud, hallelujah. దగ్గరగా హల్లెలూయా చెప్తామండి. Word touched his ears. వాక్యము మాట ఆయన చెవులను Miracle touched his తాకింది. legs. అద్భుతము అతని కాళ్ళను తాకింది. Hallelujah. Hallelujah. Today as God's ఈ children, రోజు దేవుని బిడ్డలుగా when your faith is on the increase, నీ యొక్క విశ్వాసం miracle అధికమవుతున్నప్పుడు is bound to happen at any point of time in the house of God. దేవుని మందిరంలో ఏ సమయమైనా నీ అద్భుతం జరగాల్సిందే. Shout aloud, hallelujah. బిడ్డలుగా హల్లెలూయా చెప్తాం. That's why today you must say, Lord, I don't want to be a casual believer. అందుకని ఈ రోజు మీరు చెప్పాలి, నేను చులకనగా ఉండే విశ్వాసంగా Hallelujah. ఉండాలనుకోవట్లేదు If possible, ప్రభు. spend 1 hour's time in prayer. సాధ్యమైతే ఒక గంట Spend సేపు 1 hour's time in the సమయాన్ని word of God and come prepared. దేవుని వాక్యంలో ఒక గంట సమయాన్ని గడిపి You will సిద్ధపడండి. get your miracle in Jesus' name. యేసు నామములో మీ అద్భుతాన్ని మీరు పొందుకుంటారు. Shout aloud, hallelujah. బిడ్డలుగా హల్లెలూయా Word of చెప్తాం. God says this man stood up immediately. దేవుని వాక్యం తెలియజేస్తుంది, వెంటనే ఆ వ్యక్తి Started నిలవబడ్డాడు. walking. ఆయన నడవడం ప్రారంభించాడు. Hallelujah. He started హల్లెలూయా. walking. ఆయన నడవడం ప్రారంభించాడు. And the crowd saw this man. అక్కడ ఉన్న జనసమూహం ఈ They got వ్యక్తిని shocked. చూశారు, వారు ఆశ్చర్యపోయారు. Hallelujah. Hallelujah. He was 11 and 12. They got shocked. 11-12 వాక్యాలు Hey, చూస్తే you వారు are a ఆశ్చర్యపోయారు. man. కుంటివాడు You are కూడా a beggar man. నువ్వు So అడుక్కునేవాడు. many years we've seen you in the marketplace begging. చాలా సంవత్సరాలుగా మార్కెట్ స్థలంలో అడుక్కుంటూ What చూసాం happened కదా. to you, man? ఏం జరిగింది నీకు? Hallelujah. Hallelujah. Today God wants to change our story in this year 2026. ఈ 2026 సంవత్సరంలో దేవుడు మన కథను మార్చాలని కోరుకుంటూ ఉన్నాడు. Lift your hands, say aloud, నమ్మినట్లయితే hallelujah. బిగ్గరగా హల్లెలూయా Your చెప్తాం. story must change in 2026. 2026 సంవత్సరంలో నీ కథ మారిపోవాల్సిందే. begging. ఏ మాత్రం అడుక్కోవడం No ఉండకూడదు. more crying. ఇంకా ఏడవడమే ఉండకూడదు. But you must be rejoicing with miracles and wonders in your life. నీ జీవితంలో అద్భుతాలు, గొప్ప కార్యాలతో నీ జీవితంలో నువ్వు ఆనందించాలి. What is the key? దీనికి తాళం చెవేంటి? Coming again to God's house. దేవుని మందిరంలోనికి మరలా రావాలి. Hallelujah. హల్లెలూయా. Look at the life of Jesus. యేసు ప్రభు జీవితాన్ని Even though he was చూసినట్లయితే the son of God, ఆయన దేవుని when he was on కుమారుడైనప్పటికీ this earth, ఆయన ఈ భూమి మీద he ఉన్నప్పుడు used to go always to God's house. ఆయన ఎల్లప్పుడూ దేవుని మందిరానికి వెళ్ళేవాడు. We'll go look at one verse and we'll close in prayer. ఒక వచనం చూసుకుని మన ముగింపు ప్రార్థనతో Luke ముగించు. chapter 4, లూకా శుభవార్త 4వ verse అధ్యాయం 16. 16వ వాక్యం. Luke 4, verse 16. లూకా శుభవార్త 4వ Says, అధ్యాయం on the 16. Sabbath day, Jesus went into the synagogue, as was his custom. He stood up to read the word. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్లి చదువుకొనుటకై నిలిచి ఉండెను. Hallelujah. See, Jesus went to the synagogue. యేసు ప్రభు సమాజ మందిరంలోనికి వెళ్ళాడు. In today's word, it is church. ఈ రోజుల్లో అది సంఘమండి On మందిరం. the Sabbath day, ఆ సమాజ విశ్రాంతి దినం as was his custom. ఆయన వాడుక చొప్పున వెళ్ళాడు. This was his regular habit. దాని అర్థం ఏంటంటే ఆయన ఎల్లప్పుడూ చేసేది అది అలవాటు. Hallelujah. Hallelujah. It will become a regular habit for us. అది మనకు తరచూ When అలవాటు Sunday అయిపోవాలి. comes, I got to go to church. ఆదివారం వచ్చిందంటే నేను చర్చికి వెళ్ళాలి. Sunday morning, Sunday evening, yes, the word is there, I'm going. ఆదివారం ఉదయం సాయంత్రం అంతా అవును నేను వెళ్ళాలి. Thursday comes, Bible study, I have to be there. గురువారమా నేను అక్కడ ఉండాలి. Today we have to set our app correctly and say, these days I must be in God's house. మన యాప్ ని మనం సరిగ్గా పెట్టుకోవాలి. ఈ రోజుల్లో నేను దేవుని మందిరంలో ఉండాలి. Word of God says, as was his custom. దేవుని వాక్యం తెలియజేస్తున్న ఆయన వాడుక చొప్పున That was his habit. అర్థం ఏంటంటే ఆయన అలవాటు. If Jesus can be always in God's house, యేసు ప్రభువే దేవుని మందిరంలో ఎల్లప్పుడూ ఉంటే why should we not be in God's house? మనం ఎందుకు ఉండకూడదు దేవుని మందిరంలో? Talk to me, someone. మాట్లాడండి. Can you give lame excuses? మనం కుట్టి సాగు Jesus was very busy man. యేసు ప్రభు చాలా తీరిక He was లేని doing వ్యక్తి. many healing crusades. ఆయన చాలా స్వస్థత సభలు But when the చేస్తున్నాడు. Lord's day came, కానీ దేవుని ఆదివారం దినం వచ్చినప్పుడు విశ్రాంతి దినం దేవుని What was he మందిరంలో doing? ఉన్నాడు. ఆయన ఏం he చేస్తున్నాడు? was preaching the word. దేవుని వాక్యాన్ని He was బోధిస్తున్నాడు. hearing the word. దేవుని వాక్యాన్ని He was వింటున్నాడు. praying for the people. ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Today as God's ఈ children, రోజు దేవుని బిడ్డలుగా Jesus is our role model. యేసు ప్రభు మన మాదిరి అయి ఉన్నాడు. Jesus can come again to God's house. యేసు ప్రభు
మరలా దేవుని మందిరంలోకి You వస్తే and I also must be in God's house. నీవు నేను కూడా దేవుని మందిరంలో ఉండాలి. You find one more verse and we close. మరొక వచనం చూసుకుని Luke ముగించుకుందాం. chapter 18 verse 8. లూకా శుభవార్త 18వ అధ్యాయం Jesus 8వ said, when I, the Son of Man, comes, మనిషి కుమారుడుగా నేను వచ్చినప్పుడు how many will I find who have faith and are praying? ప్రార్థిస్తూ విశ్వాసం కలిగిన వారిని నేను ఎంత మందిని కనుగొంటాను అని ఆయన అడుగుతూ ఉన్నాడు. Jesus is coming. యేసు ప్రభు వస్తున్నాడు. What is coming to see? ఏం చూడడానికి వస్తున్నాడు ఆయన? Does this people have faith? ఈ ప్రజలకు విశ్వాసం And ఉందా? are they praying? ప్రార్థిస్తూ ఉన్నారా? Where will you get your faith? ఎక్కడ వస్తుంది నీ యొక్క విశ్వాసం? దేవుని మందిరంలో వస్తుంది. Where will you learn how to pray? ఎలా ప్రార్థించాలి ఎక్కడ నేర్చుకుంటావు? దేవుని మందిరంలో నేర్చుకుంటావు. ఈ రోజు దేవుని బిడ్డలుగా Jesus is coming back very soon. యేసు ప్రభు చాలా త్వరగా తిరిగి And రాబోతున్నాడు. it's so important for us to have a regular habit of coming to God's house. దేవుని మందిరానికి వచ్చే తరచూ అలవాటు మనం కలిగి ఉండాలి. When అందుకని Jesus comes again, యేసు ప్రభు తిరిగి He వచ్చినప్పుడు wants to see is your faith on the high. నీ విశ్వాసం ఉన్నతంగా ఉండాలని ఆయన చూడాలని కోరుకుంటున్నాడు. నీ యొక్క ప్రార్థనలు కూడా ఉన్నతంగా ఉండాలని ఆయన చూడాలని కోరుకుంటున్నాడు. ఆయన You will చూస్తే have a wonderful entry into heaven. అద్భుతమైన ప్రవేశం నీకు పరలోకంలో దొరుకుతుంది. Tonight, while we stand up to our feet, ఈ రాత్రి లేచి నిలబడదామండి. let's spend some time in prayer. ప్రార్థన